బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వై ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నా సక్సెస్ స్టోరీని చెప్పడానికైతే రాలేదు. నా ఫేస్బుక్ జర్నీలో నుంచి పుట్టిన ఒక కొత్త ఆలోచనను మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే నా ఇంట్రడక్షన్ చెప్తాను, తర్వాత నేను ఈ ఛానల్లో ఎలాంటి కంటెంట్ షేర్ చేయబోతున్నానో అది కూడా చెప్తాను. ఈ కంటెంట్ మీకు చాలా వాల్యుబుల్గా ఉంటుంది, అలాగే నాకు కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నా ఇంట్రడక్షన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. నా పేరు సురేఖ. నా స్టోరీ అందరి స్టోరీ లానే నార్మల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ స్ట్రగల్స్ అన్ని బేస్ చేసుకొని ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నేనైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. డిగ్రీ అయిపోయిన వెంటనే నేను ఏమాత్రం లేట్ అయితే చేయలేదు. లేట్ చేయకుండా ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయాను. అది కంప్లీట్లీ ఆన్లైన్ ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటే నేను మొత్తం కోచింగ్ అంతా దాదాపు 8 months వచ్చింది. అది మొత్తం నేను కంప్లీట్ చేశాను. తర్వాత నాకు నా స్కిల్స్ తోటి జాబ్ కొట్టాలి అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ రైట్స్, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఇలా అన్ని ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటూ అక్కడే దాదాపు ఒక 1 year దాకా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఎలాంటి జాబ్ అయితే రాలేదు. బట్ ఫైనల్లీ నేను అనుకున్న ఒక జాబ్ అయితే వచ్చింది, జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. సో అది రాగానే నేను ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి. సో నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయింది. నా సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసేసాను. ఇంకా ఆల్ ఈజ్ ఇంకా గుడ్. నాకు ఒక ఆఫర్ లెటర్ రావడం మాత్రమే లేట్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నాకు ఆఫర్ లెటర్ అనేది రాలేదు. చాలా డేస్ వెయిట్ చేశాను. అప్పటికే 2 months అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దాని మీద హోప్స్ అయితే పోయాయి. సో అందుకే జాబ్ కాదు, ఏమీ కాదు, ఎన్ని రోజులని జాబ్ చేస్తాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి జాబ్ చేసినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ వచ్చే అమౌంట్ మనకి దేనికి సరిపోవు. సో అలాంటి కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో నా ఓన్ శాలరీ నేను జనరేట్ చేయాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. దాదాపు 3 years నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ స్ట్రగుల్స్ అని పడ్డాను. ఒకవేళ జాబ్ వచ్చినా కానీ ఆ స్ట్రగుల్స్ కూడా అదే లెవెల్కి ఉంటాయి. లైక్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ కండిషన్ కూడా ఇంచుమించు నాలాగే ఉంది. కాకపోతే నేను జాబ్ శాలరీ లేక ఉన్నాను, వాళ్ళు శాలరీ వచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అని. సో ఈ ఛానల్లో మనం అదే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చదువుకున్నాను, తర్వాత జాబ్ కోసం నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కష్టపడ్డాను. ఇన్ని చదువుకు చేసినా కూడా నాకు జాబ్ రాలేదు. ఒకవేళ సపోజ్ జాబ్ వచ్చినా కానీ అంతంత మాత్రమే ఉండేది. నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చదువుకున్న తర్వాత కోచింగ్ అని, ఇన్స్టిట్యూట్స్ అని, జాబ్స్ అని ఇలా చేసుకుంటూ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాళ్ళు ఒక డెవలప్ చేసుకుంటూ రావాలి. సో అలా కాకుండా నేను ఇప్పుడు పునాది వేస్తే వాళ్ళు ఆ పునాది మీద గోడలు కట్టేంత స్ట్రాంగ్గా వాళ్ళకి కెరియర్ అనేది నేను ఇవ్వాలి. సో అది ఫిక్స్ అయ్యాను. అందుకే బిజినెస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. బిజినెస్ అయితే నేను ఈ లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెళ్తారు. అర్థమైందా? ఒకవేళ నేను జాబ్ చేస్తే ఇక్కడ వరకు వెళ్తాను, కానీ నా పిల్లలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేరు, ఇక్కడ నుంచి రావాలి మళ్ళీ. వాళ్ళకి ఇంకా అది చాలా స్ట్రగుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయో మనకి తెలియదు. నా ఓన్ శాలరీ నేను జనరేట్ చేసుకోగలుగుతాను, ఉన్నంతలో హ్యాపీగా ఉంటాను, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి కూడా నేను జస్ట్ 10 to 15 days మాత్రమే అయింది ఫ్రెండ్స్, ఇంకా తక్కువ అయి ఉంటుంది. ఇందులో ఏంటంటే నేను ఆఫ్లైన్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే సేల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చైన్స్, నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, మనం స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా, స్టిక్కర్స్, ఓకే, ఫోన్స్, హెయిర్ బ్యాండ్స్, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది సేల్ చేస్తున్నాను. అలాగే ఏమైనా జ్యువెలరీస్ ఉంటాయి కదా, అవి కూడా నేను సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను రెజిన్ ఆర్ట్స్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. లైక్ మీ ఫొటోస్ని ప్రిజర్వ్ చేయడం, లేదా మీకేమైనా మెమరీస్ ఉంటాయి కదా, లైక్ ఎవరైనా ఫ్లవర్స్ ఇవ్వటం, అట్లా ఏమైనా కొన్ని థింగ్స్ అనేవి మీ లవ్డ్ వన్స్ ఇచ్చిన మెమరీస్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా, వాటిని నేను ప్రిజర్వ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. రెజిన్ ఆర్ట్ అంటాను దాన్ని. సో దాంతో నేను ఫోటో ఫ్రేమ్స్ చేస్తాను, డెకార్ పీసెస్ చేస్తాను, అలాగే కీ చైన్స్, డాలర్స్, అదే పెండెంట్స్ వేసుకుంటాం కదా అది, అలాగే ఇయర్ రింగ్స్, ఇవన్నీ చేస్తాను ఫ్రెండ్స్. లేదా మీకు కావాల్సింది ఏదైనా ప్రోడక్ట్ మీకు కావాలంటే దాన్ని నేను కస్టమైజ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ రెజిన్ ఆర్ట్లోనే. అలాగే బ్రేస్లెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లేడీస్ వియర్, ఆ బ్రేస్లెట్స్ అన్ని నేనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. అవి ఎలా చేస్తాను అనేది ఫర్దర్గా వీడియోస్లో అన్నీ నేను షేర్ చేస్తాను. శాంపిల్గా నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వాటన్నిటిని నేను రెజిన్ ఆర్ట్తోనే చేస్తాను. అలాగే
బ్రేస్లెట్ ఐటమ్స్ కూడా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేనే చేశాను, ఓకేనా. సో ఇలాంటి టైప్ లో అయితే మన దగ్గర ఇయర్ రింగ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవే కాదు, ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అవి నేను ఫర్దర్ గా ఎలా చేస్తాను ఏంటి అని మొత్తం మోడల్స్ అన్ని ఒక్కొక్కటి చూపిస్తుంటాను, ఓకేనా. నెక్స్ట్ పోతే ఇలా డాలర్స్ అన్నమాట. ఇవి కొంచెం స్టూడెంట్స్ కి అట్లా ఏమైనా ట్రిప్స్ కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటివి అయితే బాగుంటాయి. ఈ షేప్స్ లోనే మనకి ఇంకా వేరే మోడల్స్ అయితే ఉన్నాయి. సర్కిల్ ఉంది, ఫ్లవర్ ఉంది, ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ దొరుకుతుంది, ఓకేనా. హార్ట్ షేప్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్, డాలర్స్, పెండెంట్స్ అయితే అవి ఫ్రెండ్స్. ఇప్పుడు షో పీస్ అనమాట. ఇలా ఏదైనా రెసిన్ ఐటమ్ ని మనం ఇలా ప్యాక్ చేస్తాము. లైక్ కవర్ తో పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీని మీద ఎలాంటి డస్ట్ పడకుండా చాలా రోజులు షైనింగ్ గా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఐ ఓపెన్. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇది మొత్తం ఓషన్ బీచ్ థీమ్ అనమాట. సో ఇది వచ్చేసి అమ్మ అని ఇక్కడ రాశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఫిష్ అయితే పెట్టాను, అదేమైందంటే స్ప్రెడ్ అయింది. సో అదంతగా మంచిగా అనిపించలేదు, అందుకు ఇక్కడ హార్ట్ లాగా పెట్టి ఇది ముత్యాలు అనేది డెకరేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ కిందంతా శాండ్ వేసి ఒక బీచ్ థీమ్ వచ్చేలాగా పెట్టాము. ఇవన్నీ ఫ్లవర్స్, ఓకే, ముత్యాలు, ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేసాము. దీన్ని మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా వాల్ కైనా హ్యాంగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి చాలా ప్రీషియస్ గా అనిపిస్తుంది, అలాగే కొత్తగా ఉంటుంది. ఎవరైనా వచ్చి చూసినా ఇదేంటి ఇలా ఉంది అనేసి కొత్తగా చూస్తారు, బాగుంటుంది. దీని సో నెక్స్ట్ ఇదైతే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ చేసిన డిజైన్ అయితే ఇదే, అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, యాక్చువల్లీ ఇది కవర్ తీసేకి రాదనమాట, మొత్తం సెట్ చేసేసాను. ఇంకేంటంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని లైక్ జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఇది బాగా నీట్ గా కనపడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, షోకేస్ లో పెట్టుకున్నా, వాల్ కి పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది మేము ఫ్లవర్ వేయడానికి అయితే ట్రై చేశాను, ఫ్లవర్ కి. సో ఏమైందంటే ఫస్ట్ పీసే కాబట్టి మాకంత ఐడియా రాలేదు అప్పటికి, అందుకని చెప్పి ఆ ఫ్లవర్ డ్యామేజ్ అయ్యేసరికి ఇలా అయితే సెట్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. బట్ ఓకే, అవుట్పుట్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇప్పుడు నా సెకండ్ చాలా 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 నచ్చింది, చాలా హార్డ్ వర్క్ కూడా పెట్టాను దీనిపైన. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్. ఇలా జస్ట్ కవర్ వేసాను ఫ్రెండ్స్ డెకరేట్ చేయడానికి. సో ఇది మా అమ్మ నాన్న మ్యారేజ్ పిక్ అనమాట. సో ఆ మ్యారేజ్ ఫోటోని నేను కట్ చేసి హార్ట్ షేప్ లో ఇలా పేరెంట్స్ అన్ని పెట్టాను. ఇక్కడ వచ్చి లెటర్స్ ఇచ్చాను ఫ్రెండ్స్, అమ్మ నాన్న ఫస్ట్ లెటర్స్. సో అది వచ్చి తాలిబొట్టుది ఉంటుంది కదా అమ్మ వేసుకునేది, సో అది కొంచెం కట్ చేసి అలా ఇన్ఫినిటీ టైప్ లో పెట్టాను. సో కింద బేస్ కూడా కావాలి, ఇట్లా షో కేస్ లో పెట్టుకోవాలి అంటే ఈ బేస్ అనేది చేశాను ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ టైం ఫోటో మీద ట్రై చేశాను ఇది రెజిన్ ఆర్ట్, ఇట్ ఈస్ వెరీ క్యూట్. ఇంకొక లేయర్ రెజిన్ అనేది వేయాలి, వేస్తే బాగుంటుంది, లేదా ఇలాగే పెట్టుకున్నా ఇట్స్ ఎనఫ్. సో ఇక్కడంతా నేను గోల్డ్ది మిక్స్ చేసే గోల్డ్ కలర్ అంతా కోటింగ్ లాగా వేసాను, మనకి లుక్ అనేది బాగా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఓకే. ఇది చాలా క్యూట్ ఉంటుంది. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలాంటి పీస్ లో తక్కువ కాస్ట్ లో మనకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను ఒక మేకింగ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకే. అసలు ఎంత బాగుంది చూడండి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఇంకా చూపించలేను కదా ఒకే వీడియోలో, మెల్లమెల్లగా ఒక్కోటి రివీల్ చేస్తూ ఉంటాను, ఓకేనా, చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి బ్రేస్లెట్స్ అనమాట. బ్రేస్లెట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకటి వచ్చేసి ఇది ఇట్లా ఫ్రెండ్స్, ఈ టైప్ ఒకటి ఫ్రెండ్స్. సో ఈ టైప్ అనమాట, వేసుకున్నా కూడా అసలు ఎంత ఎలిగెంట్ లుక్ వస్తుందో ఫ్రెండ్స్. ఇదిను ఇంకోటి
ఇంకో మోడల్ చైన్ టైప్ ఉంటుంది కదా, ఆ రెండు కలిపి వేసుకుంటే అసలు చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఇంకా పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. స్టూడెంట్స్ కి డైలీ వేర్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. సో వీటిని డెలివరీ చేయాలన్నా కూడా ఇలా మేము ప్యాక్ చేసి అయితే డెలివరీ చేస్తాము. మీరు 500 పడుతుంది లాగా ఆర్డర్ చేసుకుంటే మేము ఫ్రీ షిప్పింగ్ తో డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో అలాంటి టైప్ ఒకటి, ఇదొకటి మనం కుక్ అనమాట. సో ఇలా మనకి హుక్ అయితే వస్తుంది ఒకటి, ఇలా చూడండి ఇలా హుక్ వస్తుంది అనమాట, ఇలా చేసి అయితే. ఇది ఓన్లీ పూసలతోనే ఫ్రెండ్స్. ఇది నేనే చేశాను స్వయంగా నా హ్యాండ్స్ తోటి. దీని మేకింగ్ వీడియో కూడా నెక్స్ట్ టైం పెడతాను చేసేటప్పుడు. సో కీప్ వాచింగ్. ఈ నార్మల్ డిజైన్స్ అనేవి కలర్స్ తోటి దొరుకుతాయి ఫ్రెండ్స్. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మీకు హార్ట్ సింబల్ అయినా ఇస్తాను, స్టార్ అయినా ఇస్తాను, లేదా ఇంకోటి ఏదైనా లైక్ మూన్, హాఫ్ మూన్ ఉంటుంది, అది కూడా ఇస్తాను. లేదు ఇలా వద్దు మాకు నేమ్స్ కావాలంటే నేమ్స్ ఇస్తాను, సింగిల్ లెటర్ కావాలంటే సింగిల్ లెటర్ పెట్టిస్తాను. సో ఎలా అయినా ఓకే. ఇదిగో చూడండి, హార్ట్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ టైప్ లో ఫ్రెండ్స్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్. చూడండి అసలు ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది ఏంటంటే, ఇది నేను ఈ స్టార్ వచ్చేసి నేను రెజిన్ తో చేశాను ఫ్రెండ్స్. దాన్ని ఇలా హ్యాంగ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా మెమొరీ ఉంటే దాన్ని కూడా ఇలా ప్రిజర్వ్ చేసి బ్రేస్లెట్ అయితే హ్యాంగ్ చేస్తాను ఫ్రెండ్స్. సో అది చాలా సూపర్ క్యూట్ ఉంటుంది. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. హియర్ ఇస్ అనదర్. ఇది ఒక టైప్ ఫ్రెండ్స్, ఇది ఒక టైప్ అనమాట. పియర్ తోటి హ్యాంగ్స్ వచ్చినట్లు. ఓకే. సో మనకి బ్లాక్ లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఇది ఒక అనదర్ మోడల్ అనమాట. వీటన్నిటిని క్రిస్టల్ బీడ్స్ అంటాం ఫ్రెండ్స్. వీటిల్లో మనకి చాలా కలర్స్ అయితే దొరుకుతాయి. ఆ కలర్స్ ని మనం పియల్స్ అయినా వేసుకోవచ్చు, ఈవిల్ అయినా వేసుకోవచ్చు, ఇలా మనం హార్ట్స్ అయినా వేసుకోవచ్చు. హార్ట్స్, లెటర్స్. ఇది ఒక అనదర్ టైప్ ఆఫ్ హార్ట్ ఫ్రెండ్స్. హార్ట్ మీకు ఎలా కనపడుతున్నా. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మల్టీ కలర్ వస్తుంది, వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, అన్ని డ్రెస్సెస్ కి సెట్ అవుతుంది. ఇది కూడా హ్యాంగ్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దిస్ ఇస్ మై బిజినెస్ ఫ్రెండ్స్. సో ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫర్దర్ గా ఇంకా నేను ప్రోడక్ట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అవన్నీ అప్డేట్స్ అన్ని మీకు ఈసారి ఎవరివన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. కీప్ వాచింగ్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇన్ని రోజుల్లో కష్టపడి స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఒక స్టెప్ అయితే తీసుకొని ఇలా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎలా అవుతుందో, రిజల్ట్ ఏమొస్తుందో ఏమీ తెలియదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా. ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి అంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. 500 లోపు మీరు పెట్టుకున్నారంటే నేను ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు డెలివరీ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇవి ప్రోడక్ట్స్ అన్ని మేకింగ్ వీడియో పెట్టినప్పుడు వాటి కాస్ట్ ఎంత అని కూడా నేను చెప్తాను. అలాగే నాకు ఒక గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఆర్డర్స్ కావాలన్నా, ఏ ప్రోడక్ట్ అయినా కస్టమైజేషన్ కావాలన్నా మీరు చెప్పండి. సో మన ఛానల్లో వచ్చేసి రెజిన్ ఆర్ట్స్ మెయిన్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ లో మీకు రెజిన్ ఆర్ట్స్ అయితే చూపిస్తూ ఉంటాను. మీ వాల్యుబుల్ మెమరీస్ ని ఎలా చెప్తే అలా స్టోర్ చేసి నేను ఇస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ వచ్చేసి కేవలం ఒక ఆర్ట్ ఛానలే కాదు, సక్సెస్ కి ఇంకో పేరు. ఎందుకంటే నేను ఇంకా ఫస్ట్ స్టెప్ వేసాను ఫ్రెండ్స్. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి నేను సక్సెస్ అవ్వాలంటే. ఆర్డర్స్ అయితే ఇంకా రాలేదు. సో ఆర్డర్స్ మెల్లిమెల్లిగా వస్తాయని హోప్ చేస్తున్నాను. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా ప్రోడక్ట్స్ కావాలంటే ప్లీజ్ డూ ఆర్డర్ ఫ్రెండ్స్. నాకు వాట్సాప్ చేయండి, నేను ఆల్ టైమ్ అవైలబుల్ గా ఉంటాను. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే మీరు అడిగిన విధంగా నేను కస్టమైజేషన్ చేసిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అందుకు నేను రెజిన్ ఆర్ట్స్ ని చూస్ చేసుకున్నానంటే అంత డబ్బు ఖర్చు పెట్టినాను, కొన్ని మెమరీస్ అనేవి తిరిగి రావు. అలాంటి మెమరీస్ నాకు చాలా ఉన్నాయి, బట్ వాటిని నేను అప్పుడు ప్రిజర్వ్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ మెమరీస్ నాతో లేవు. అలానే మీకు కూడా కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఇచ్చుంటారు, లేదా మీకేదో నచ్చుంటుంది. దాన్ని ఎక్కువ కాలం మీతోనే ఉండేలా చూసుకోవడానికి చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా, ఎలాంటి ఐటమ్స్ అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఓన్లీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాదు ఫ్రెండ్స్. మనం జీవితంలో కింద పడినప్పుడు మళ్ళీ లేచి ఎలా ఎదగాలి, సక్సెస్ వరకు ఎలా అడుగులు వేయాలి,
ఇలా మొత్తం మీకు ఒక మోటివేషన్ గైడెన్స్ లా మీకు ఇస్తాను. నా స్టోరీ విన్నాక మీలో ఒక్కరైనా నేను ఏదైనా సాధించగలను, నేను సక్సెస్ అవ్వగలను, నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా గ్రో అవ్వగలను అని అనిపిస్తే నాకు అదే చాలా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ నుంచి వచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా వాల్యుబుల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. మీకు ఏమైనా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఆర్డర్స్ కావాలంటే నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, వాట్సాప్ చేయండి, మర్చిపోదు ఫ్రెండ్స్. సో నాలాంటి జాబ్ లేక ఏం చేయాలో అర్థం కాక ఎన్నో తిప్పలు పడుతున్న చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. నేను ఫస్ట్ స్టెప్ తీసుకొని ఇంతవరకు వచ్చి మీ ముందు నిలబడి నా గురించి నేను చెప్పుకుంటూ ఇది నా బిజినెస్, ఇది నా వర్క్ అని మీకు షేర్ చేస్తున్నాను. సో కొంచెమైనా కన్సర్న్తో మీరు ఏదైనా ఆర్డర్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంటా, ఇలా ఏం చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ఆర్డర్స్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎంతసేపు వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.